ఆదికాండము 19వ అధ్యాయంలో దేవుడు సొదొమ మరియు గొమొర్రా పట్టణాలను ఏ విధంగా నాశనం చేశాడు, దేవుడు పంపిన 2 దూతలు లోతును ఎలా కాపాడారో మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం సొదొమ గొమొర్రా సంఘటనల తర్వాత ఏం జరిగింది, అబ్రహాం ఎందుకు తన భార్యను నా చెల్లెలు అని చెప్పాడు, రాజుకు కలలో దేవుడు హెచ్చరిక ఎందుకు ఇచ్చాడు అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. సొదొమ గొమొర్రా సంఘటనల తర్వాత అబ్రహం తన భార్య సారహతో కలిసి నెగెబు ప్రాంతం నుండి ప్రయాణం చేసి గెరారు ప్రాంతానికి వచ్చి అక్కడ కొంతకాలం నివసించసాగాడు. అక్కడికి వచ్చాక అబ్రహాము ఒక విషయం గురించి భయపడ్డాడు. ఈ ప్రాంతంలో దేవుని భయం ఉండకపోవచ్చు. ఇక్కడ వాళ్ళు నా భార్య అందంగా ఉందని నన్ను చంపి ఆమెను తీసుకుపోతారేమో అని అనుకున్నాడు. అందుకే సారాతో ముందే ఒక మాట చెప్పాడు, ఎవరైనా అడిగితే నువ్వు నా భార్య అని చెప్పకునా, చెల్లెలు అని చెప్పు. సారా కూడా అతను చెప్పినట్టే చేయడానికి ఒప్పుకుంది. ఆ ప్రాంతానికి రాజు అబీమెలెకు. అక్కడ వాళ్ళు సారా చాలా అందంగా ఉందని చెప్పడంతో అబీమెలెకు ఆమెను చూసి ఆమెను తన ఇంటికి పిలిపించాడు. ఎందుకంటే అబ్రహాము ఆమెను తన చెల్లెలు అని చెప్పాడు కాబట్టి రాజు కూడా అదే నిజమని నమ్మాడు. కాని ఆ రాత్రి దేవుడు అబీమెలెకుకు కలలో కనిపించి అతనికి గట్టిగా హెచ్చరించాడు. నువ్వు తీసుకున్న ఆ స్త్రీ ఇంకొకరి భార్య, ఆమె కారణంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఇది విని అబీమెలెకు చాలా భయపడ్డాడు. వెంటనే దేవునితో ఇలా చెప్పాడు, ప్రభువా, నేను తప్పు చేయలేదు. అతనే ఆమె నా చెల్లెలు అన్నాడు. ఆమె కూడా అతను నా అన్న అని చెప్పింది. నేను నిజంగా పాపం చేయాలనే ఉద్దేశంతో చేయలేదు అని. అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నాడు, నువ్వు నిజాయితీగా చేశావని నాకు తెలుసు. అందుకే నిన్ను పాపం చేయకుండా నేను ఆపాను. అందుకే నువ్వు ఆమెను తాకలేదు. ఇప్పుడు ఆ స్త్రీని ఆమె భర్తకు తిరిగి ఇవ్వు. ఎందుకంటే అతను ప్రవక్త. అతను నీకోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. లేకపోతే నువ్వు నీ ఇంట్లో ఉన్నవాళ్లు ప్రమాదంలో అని పడతారు హెచ్చరించాడు. మరుసటి రోజు ఉదయం అబీమెలెకు వెంటనే తన సేవకులందరినీ పిలిచి జరిగిన కల గురించి చెప్పాడు. అది విని అందరూ చాలా భయపడ్డారు. తరువాత అబీమెలెకు అబ్రహామును పిలిపించి అడిగాడు, నువ్వు మాకు ఎందుకు ఇలా చేశావు? అందుకు అబ్రహాము, నేను నీకు ఏమి చేశాను అని సమాధానమిచ్చాడు. అందుకు అబీమెలెకు, ఎందుకు ఇంత పెద్ద ప్రమాదంలో మమ్మల్ని పెట్టావు అని అడిగాడు. అప్పుడు అబ్రహాము నిజం చెప్పాడు, ఈ ప్రాంతంలో దేవుని భయం ఉండదనుకున్నాను. వాళ్ళు నన్ను చంపి నా భార్యను తీసుకుపోతారేమో అని భయపడ్డాను. అంతేకాదు, ఆమె నిజంగా నా బంధువే కూడా, నా తండ్రి కూతురు, కాని నా తల్లి కూతురు కాదు. తర్వాత ఆమె నా భార్య అయింది. మేము ఎక్కడికైనా వెళితే ఇతను నా అన్న అని చెప్పమని ముందే ఒప్పుకున్నాం అని చెప్పాడు. అప్పుడు అబీమెలెకు అబ్రహాముకు గొర్రెలు, ఎద్దులు, పురుష సేవకులు, స్త్రీ సేవకులు ఇచ్చాడు. సారాను కూడా గౌరవంగా తిరిగి ఇచ్చేశాడు. నా దేశం నీ ముందు ఉంది, నీకు నచ్చిన చోట ఉండవచ్చు అని అన్నాడు. అంతేకాదు, సారాకు గౌరవం కలిగేలా అబ్రహాముకు 1000 వెండి నాణేలు ఇచ్చి, ఇది నీ గౌరవానికి గుర్తు, అందరికీ నువ్వు తప్పు చేయలేదని తెలుస్తుంది అని చెప్పాడు. తర్వాత అబ్రహాము దేవునికి ప్రార్థించాడు. ఎందుకంటే దేవుడు అప్పటి వరకు అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరికీ గర్భం ధరించకుండా ఆపేశాడు. అబ్రహాము ప్రార్థించిన తరువాత దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను స్వస్థపరిచాడు. అప్పుడు వాళ్ళు మళ్లీ పిల్లలు కనడం ప్రారంభించారు. ఇలా దేవుడు సారాను కాపాడి అబీమెలెకు ఇంటిని కూడా అబ్రహాము ప్రార్థన వల్ల మళ్లీ ఆశీర్వదించాడు. ఇలాంటి మరిన్ని బైబిల్ వీడియోల కోసం నీ ప్రణాళిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 21వ అధ్యాయంతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.